ఎన్నో తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉన్నామని, పేద ప్రజలకు అండగా ఉన్నామని ఈ కాలేజీలు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏవైతే ఈ కాలేజీలు ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేస్తాం, మా దగ్గర బడ్జెట్ లేదు అని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేపడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే దాదాపు వచ్చిన 2 సంవత్సరాల్లోనే 2 లక్షలకు పైగా అప్పులు చేసి అక్కడ అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ మెడికల్ కాలేజీకి కావాల్సింది పూర్తి చేయడానికి కేవలం 5,000 కోట్లు, దాదాపు 5,000 కోట్లు లేవు అని చెప్పేసి వీటన్నిటినీ కూడా వీళ్ళ అనుచరులకి, కూటమి ప్రభుత్వం అనుచరులకి, వాళ్ళ బినామీలకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను కూడా ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు విరమించుకునే వరకు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఈ 17 మెడికల్ కాలేజీలను, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నడిపించాలని ఈ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తూ వచ్చే నెలలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది విరమించుకోకపోతే ఇది కంటిన్యూ చేసి ఇది ఆగే వరకు కూడా మేమందరినీ ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపించినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులకు, నాయకులకు, ఇక్కడికి వచ్చేసి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు కూడా మరి ఇలాగే మీ సపోర్ట్ అందించాలని రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.